ఓం గం గణపతి నమః. అందరికీ శుభోదయం. మకర రాశి వారికి జ్యేష్ఠ మాసం జూన్ నెల గోచార ఫలితములు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోండి. లైన్ బీఎస్కే ప్రసార సిద్ధాంతి, వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. ఈ ఛానల్లో మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో కడవరగా చూడండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో పెట్టండి. మీ యొక్క బంధుమిత్రులు అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రామచంద్రాయ నమః. ఓం హ్రీం మర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతి నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బీఎస్కేవి ప్రసారరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం, వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్. వాయిస్ ఆఫ్ 1952 బీఎస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా ఆస్ట్రాలజీ, జ్యోతిశాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రం గురించి మనం తెలుసుకుంటున్నాము. అందులో భాగంగానే శ్రీ విశ్వావసునామ సంవత్సరం జ్యేష్ఠ మాసం మాస ఫలితములు, గోచార ఫలితములు మనం తెలుసుకుంటున్నాము. అయితే ఈ రోజుని మనము మకర రాశి వారి గురించి జ్యేష్ఠ మాసము అంటే 28/5/2025 నుంచి 25/6/2025 వరకు గల కాలంలో జూన్ నెల మాస ఫలితములు తెలుసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము. అయితే ఈ మాస ఫలితములు తెలుసుకోవడం ముందర మనము ఈ యొక్క మాసంలో గ్రహగతులు ఏ విధంగా ఉన్నాయన్నది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంటే ఇంకా రవి మహాదశ నుంచి స్టార్ట్ చేద్దాము. రవి 15/6/2025 నుంచి మిథునంలోకి అర్కుడు ప్రవేశం చేస్తున్నారు. తర్వాత కుజుడు 6/6/2025 నుంచి సింహరాశిలో కుజగ్రహ సంచారం చేస్తున్నారు. రాహువు కుంభరాశిలోను, కేతువు సింహరాశిలోను సంచారం చేస్తున్నారు. గురుగ్రహ మిథునంలో సంచారం చేస్తున్నారు. శనిగ్రహ మీనంలో సంచారం చేస్తున్నారు. బుధగ్రహ 6/6/2025 నుంచి మిథున రాశిలో బుధగ్రహ సంచారము, 22/6/2025 నుంచి కర్కట రాశిలో సంచారము. ఇక శుక్రగ్రహ 31/5/2025 నుంచి మేషరాశిలో సంచారం చేస్తున్నారు. దీన్ని బట్టి ఈ యొక్క దిన ఫలితాలు, ఇది గోచర ఫలితాలు, మాస ఫలితాలు ఉంటాయని నేను చెప్తున్నాను. అయితే సాముదాయికంగా కానీ మనం చూసుకున్నట్టయితే గోచర ఫలితములు ఏ విధంగా చూసుకోవచ్చు, ఎలా చూసుకోవచ్చు అన్నట్టయితే మటుకు మకరం అన్నప్పుడు మకరాన్ని కానీ లగ్నంగా చంద్ర లగ్నంగా మనం భావించినట్టయితే ద్వితీయంలో రాహువు, తృతీయంలోనేమో శని, చతుర్థంలోనేమో శుక్రుడు, పంచమ షష్ఠ స్థానంలో రవి గురులు, సప్తమ అష్టమ స్థానంలో కేతువు కుజుడు, భాగ్యస్థానంలోనూ ఖాళీ, దశమ స్థానం ఖాళీ, మిగిలినన్నీ కూడా ఖాళీగానే ఉన్నాయి. ఇది సంచారం. ఇక్కడ మనం జనరల్గా సర్వసాధారణంగా చెప్పుకునే ఫలితాలు మనం ముందర చెప్పుకున్నాము. ఇతరులను మీరు ఓవర్టేక్ చేస్తారు, అధిగమిస్తారు. ఎందుకంటే వీరు వ్యవహారంలో కానీ విద్యలో కానీ పట్టుదలతోటి వీరు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే పోటీ పరీక్షలో రాణిస్తారు, విజయాన్ని వరిస్తారు. తర్వాత జీవిత పోటీలో ఈయన సక్రమంగా ఉంటారు. తర్వాత వ్యవహారంలోనూ వ్యాపార దక్షతలోనూ కూడా చాలా బాగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రాశిలో ప్రతివారు కూడా ఏదో ఒక విధంగా రాణించి లాభపడేవారు ఉంటారు, కానీ నష్టపడేవారు ఎవరు ఉండకపోవచ్చు. ఈ నెలలో సంపద కూడా వీళ్ళకి పెరుగుతుంది. ఈ మాసంలో ఏదో ఒక విధంగా రాణించి లాభదాయకంగా ఉండే అవకాశాలు వీరికైతే మటుకు ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ బంధుమిత్రులకి వీళ్ళు ఎక్కువగా ధనం ఖర్చు పెట్టే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. తర్వాత అనవసర ధన నష్టము, ధన వ్యయము ఉంటుంది. అంటే అవసరమైన దానికంట అక్కలేని దానికి ధనం ఖర్చు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భార్యాపిల్లలతోటి అకారణ కలహాలు వస్తాయి. తర్వాత శత్రువులు మిత్రులు అవుతారు వీళ్ళకి. తర్వాత తలకు మించిన పనులు వస్తాయి.
రాబడికి మించిన ఖర్చులు కూడా వీళ్ళకు ఉంటాయి. స్థిరాస్తి విషయంలో తగాదాలు కొట్టలు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నాను. నెక్స్ట్ వీళ్ళకి అదే జ్యేష్ఠ మాసంలో పుట్టిన వాళ్ళకి అంటే జూన్ మాసంలో పుట్టిన వాళ్ళకి కూడా శుభకార్యాలకి శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇంటికి శుభకార్యాలు జరుగుతూనే ఉంటాయి. తర్వాత పనులందు ఆ ప్రతి పని కూడా ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి సైకలాజికల్ డిప్రెషన్, మానసిక ఒత్తిడి కూడా బాగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జనరల్గా సాధారణంగా వీరు వ్యక్తిగతంగా వారి మీద వారి నమ్మకాన్ని కోల్పోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ప్రయాణాలన్నీ కూడా సౌఖ్యదాయకంగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య చికాకులు కలిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమలో సఫలత మీ వలన ఇతరులకి హాని జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇక మకర లగ్నానికి కూడా ద్వితీయంలో రాహువు కొంచెం ఫైనాన్షియల్ క్రైసిస్ ఉండే అవకాశాలు ఉన్నాయి. తర్వాత విద్యార్థులకి కొంచెం కష్టకాలంగానే ఉంటుంది. తర్వాత కుటుంబ వ్యవహారాల్లో కూడా బంధుమిత్రులకి వీళ్ళకి కూడా పడే అవకాశాలు లేవు. తృతీయ స్థానం శని అనేక రకాల లాభాలను కలగజేస్తాడు. ఈ శని వీళ్ళకి హైలైట్ ప్లస్ పాయింట్ కూడా ఉంటారు. ఈ శని వల్లనే వీళ్ళకి గ్రహస్థితి ఏ విధంగా ఉన్నా శని తృతీయ స్థానం వలన వీళ్ళకి అన్నీ కూడా కంట్రోల్ అయిపోయే అవకాశాలు ఉంటాయి. బాగుంటుంది. తర్వాత భూక్షేత్రాలు బాగుంటాయి. తన యొక్క సర్వెంట్స్ తన మాట వినే అవకాశాలు ఉంటాయి. కేంద్ర స్థానంలో శుక్రుడు ఉన్నాడు, అది కూడా మంచిదే. వీళ్ళకి లగ్జరీస్ లైఫ్ అనుభవించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత ధనకనక వస్తువాహనాలు ఏర్పడతాయి. కానీ అర్ధాష్టమ శుక్రుడు కాబట్టి కొంచెం సమస్యలు కలగజేసిన ఏమీ పర్వాలేదు, భయపడక్కర్లేదు. తర్వాత మకర లగ్నంతో కూడా షష్ఠ స్థానంలో రవి గురువులు ఉన్నారు. షష్ఠ స్థానం రవికి మంచిదే, కానీ కొన్ని చికాకులు కలుగుతాయి. ఆరోగ్యరీత్యా జాగ్రత్తగా ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. బుధగ్రహ 6 ఇంట్లో ఉన్నాడు. కమ్యూనికేషన్ స్కిల్ ఉంటుంది, కానీ కొంచెం గ్యాప్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి. మేనమామలకి మేనత్తలకి మీకు కూడా కొంచెం తేడా రావచ్చు. తర్వాత గురుగ్రహ కూడా షష్ఠ స్థానంలో ఉన్నారు. గురుడు ఎప్పుడైతే షష్ఠ స్థానంలో ఉన్నారో కొంచెం ఫైనాన్షియల్గా వీక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నెక్స్ట్ అదృష్టానికి కొంచెం దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏంటంటే ఈ నెలలు కూడా మీరు దత్తాత్రేయుల వారు, హయగ్రీవుడు, దాని తర్వాత మీరు దక్షిణామూర్తి వారికి పూజించండి. మీకు అన్ని విధాలు కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. లేదా అన్నట్టయితే గురువు చరిత్ర చదవండి, సాయి సచ్చరిత్ర కూడా చదవండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత మకర లగ్నంతో కూడా అష్టమ స్థానంలో కుజకేతులు ఉన్నారు. కొంచెం ప్రయాణం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత హెల్మెట్ పెట్టుకుని వెళ్ళండి. తర్వాత ఏంటంటే మీకు చెస్ట్ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత థైస్ అంటే తొడల దగ్గర ప్రాబ్లమ్స్ కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడే కేతు కూడా ఉన్నాడు అష్టమ స్థానంలోనూ, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెడికల్ ఎలర్జీ కూడా వచ్చే అవకాశం ఉంది. మాత్రలు వేసుకునేటప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తగా ఉండండి. ప్లస్ మీరు ఏ చిన్న దానికైనా స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళండి, కానీ ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి వెళ్ళవద్దు, వెళ్తే మంచిది కాదు. తర్వాత మకర లగ్నానికి కూడా మిగిలిన స్థానాలన్నీ కూడా బాగానే ఉన్నాయి, ఇబ్బంది లేదు. దశమ స్థానాధిపతి శుక్రుడు వెళ్ళి చతుర్థంలో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు, అది కూడా మంచిదే. వ్యాపారస్తులకు అన్ని విధాలు కూడా మంచి కాలం అనేది చెప్పవచ్చు. బాగుండే అవకాశాలు ఉన్నాయి. స్టూడెంట్స్ కూడా పర్వాలేదు. అయితే ఇక్కడ మనకి చెప్పుకోవాలి అన్నట్టయితే ముఖ్యంగా వ్యాపారం చేసే వాళ్ళకి మటుకు దశమ స్థానాధిపతి శుక్రుడు చతుర్థ కేంద్రంలో ఉన్నాడు కాబట్టి మంచి వ్యాపారం చేయవచ్చు, మంచి ధనలాభం, ఆర్థిక లాభాలు కూడా పొందవచ్చు, బాగుంటుంది. తర్వాత వీళ్ళకి స్పెక్యులేషన్ బిజినెస్ కూడా రాణించే అవకాశాలు ఉంటాయి, బాగుంటుంది. నెక్స్ట్ ఫుడ్ మెటీరియల్స్ బిజినెస్ పర్వాలేదు. అలంకార వస్తువులు, తర్వాత గిఫ్ట్ టాయ్స్, దాని తర్వాత మేకప్ కిట్స్, ఇటువంటివన్నీ కూడా బాగా సేల్ అవుతుంటాయి. తర్వాత వీళ్ళకి ఏంటంటే బ్యూటీ పార్లర్ వాళ్ళకి కూడా చాలా బాగుండే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీకు శుక్రుడు ఏంటంటే లైఫ్ పార్ట్నర్ విషయంలో కూడా చాలా మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక వ్యాపారం అది బాగానే ఉంది. విద్యార్థుల గురించి మనం చెప్పాలంటే ద్వితీయ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం ఎడ్యుకేషన్ చదివే వాళ్ళకి మటుకు కొంచెం తలనొప్పిగా ఉంటుంది. కాబట్టి మీరు ప్రతిదీ కూడా సబ్జెక్టు జాగ్రత్తగా అవగాహన చేసుకోండి, చదివితే మీకు మంచి ఫలితాలు వస్తాయి, బాగుంటుంది. కుటుంబ వారితో కూడా కొన్ని చికాకులు రావచ్చు, అవి కూడా తగ్గుతాయి. ఇక ఉద్యోగస్తుల గురించి చూసినట్టయితే దశమ స్థానాన్ని కేంద్రంలో ఉన్నాడు కాబట్టి దశమ స్థానాన్ని ఏమో గురుగ్రహ చూస్తుంది కాబట్టి వీరు మంచి ఉద్యోగ ప్రాప్తి, తర్వాత వీళ్ళకి ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్ అన్నీ కూడా వచ్చే అవకాశాలు బాగానే ఉన్నాయి, చాలా బాగుంటుంది.
తర్వాత వీళ్ళకి అంతవరకు కూడా జాబ్ లేని వాళ్ళు జాబ్ వస్తుంది. ఒకవేళ కానీ జాబ్ వచ్చి వాళ్ళని ఇంకా ఇంటర్వ్యూకి పిలవకపోతే పిలిచే అవకాశాలు వస్తుంది. తర్వాత వీళ్ళు ద్వితీయ రాహు వల్ల వీళ్ళు అబ్రాడ్ వెళ్ళే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయని చెప్తున్నాను. ఎన్నో ఉద్యోగస్తులకు కూడా మంచి కాలం. ఇక రాజకీయవేత్తలకి రవి అన్నాడు, గమ్మున నోరు మాట జారకండి, జారితే మీకు మంచిది కాదు, ఇబ్బంది పడతారు. నెక్స్ట్ కాంట్రాక్టర్స్కి అంటే చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కాంట్రాక్టర్స్ ఏమాత్రం శ్రద్ధ పెట్టి వహించినప్పటికైనా సరే పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వీరు సక్సెస్ రేటుగా ముందుకు దూసిపోతూ ఉంటారు, ఏం పర్వాలేదు. తర్వాత మీరు షేర్ హోల్డర్స్ షేర్ మార్కెట్ గురించి చూసినట్టయితే మటుకు షేర్ మార్కెట్ వాళ్ళు కూడా బాగానే ఉంటుంది, ఏం భయపడాల్సిన అవసరం ఏం లేదు. తర్వాత సేవకులకు మీ దగ్గర పనిచేసే సేవకులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుందంటే శని తృతీయ స్థానంలో ఉన్నాడు, సేవకులకు మంచి కలుగుతుంది. మీ సేవకులు అంటే మీ సర్వెంట్స్ మీ మాట వింటారు, మీరు వారి మాట వింటారు, వారి కష్టసుఖాలు మీరు చూస్తారు. మీ సర్వెంట్స్ వీళ్ళు మీ కష్టసుఖాలు వాళ్ళ కష్టసుఖాలు మీరు చూస్తారు. తర్వాత గృహానికి గృహ యజమానికేనో చతుర్థ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఎంతవరకు కూడా నిలిచిపోయిన గృహ పనులు అన్నీ కూడా పూర్తవుతాయి. ప్లస్ ఆ అందమైన కళాత్మకమైన బిల్డింగ్కి శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దాని తర్వాత ఏంటంటే పెద్దలకు ఏ విధంగా ఉంటుంది అంటే పెద్దలకు ఆరోగ్య భంగాలు ఉంటాయి. అంటే మీ ఇంట్లో మీ తాత, మీ అమ్మ, మీ అవ్వ, దాని తర్వాత మీ నాయనమ్మ, ఇటువంటి అన్నీ కూడా వీళ్ళందరికీ కూడా కొంచెం ఆరోగ్యం యావరేజ్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళని కనిపెట్టుకుని కూర్చోండి మీకు మంచి ఫలితాలు వస్తాయి. తర్వాత పిల్లలకి ఎలా ఉంటుంది అన్నట్టు గురుగ్రహం వలన పుత్రకారకుడు గురుడు కాబట్టి అందులో పంచమ స్థానం అంటే 1, 2, 3 పంచమ స్థానం షష్ఠస్థానంలో పట్టడం, పంచమ స్థానాధిపతి చతుర్థ స్థానంలో ఉండటం వల్ల ఆటోమేటిక్గా పిల్లలకి అన్ని విధాలు కూడా డెవలప్మెంట్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ గురుగ్రహం మట్టుకు షష్ఠస్థానంలో ఉండడం వలన మీకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కూడా పిల్లలకి కొంచెం తగ్గుముఖం పడతాయి. నేను ఏరియా ఏమైనప్పటికైనా సరే నేను చెప్పిన ఛానల్ చేసుకుంటే అన్ని విధాలు బాగుంటుంది. మీకు ఇంకొక వీడియోలో మళ్ళీ నేను కలుస్తాను. అంతవరకు కూడా మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. సదా భగవత్ సేవలు మీ సిద్ధాంతి బీఎస్కే ప్రసాదరావు. శుభం భూయాత్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.